హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ధవళిక అడ్డా. మీ వ్యాపారాన్ని మా ఛానల్లో ప్రమోట్ చేయాలనుకుంటున్నారా? ఏం లేదండి, సింపుల్. ఈ కింది నంబర్ని సంప్రదించండి. హాయ్ ఫ్రెండ్స్, ఇది వచ్చేసి సౌత్ ఇండియా షాపింగ్ మాల్ కొత్తపేటలో ఉన్న బ్రాంచ్ అండి. సో దీని పక్కనే కేఆర్ కసత్ అనే స్టోర్ అయితే ఉంది. సో ఇక్కడ ఉన్న కలెక్షన్స్ అవి మొత్తం అయితే మీకు చూపిస్తాను. ఇది వచ్చేసి మెయిన్గా ఫ్యాబ్రిక్స్కి, అలాగే మగ్గం వర్క్ లేస్, అలాగే లేస్లో ఎన్ని వెరైటీస్ ఉన్నాయో ఫ్యాషన్, ఫ్యాన్సీ వేర్, సింపుల్, హెవీ, ఇలా అన్ని రకాల లేస్ అయితే అవైలబుల్గా ఉంటాయి. అలాగే ఫ్యాబ్రిక్స్ విషయానికి వస్తే ఆల్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ అయితే అవైలబుల్గా ఉంటాయండి. సో స్టోర్లోకి వెళ్ళేసి ఏమేమి ఉంటాయి అనేది మీకు ఒక్కొక్కటిగా చూపిస్తాను. ఈ స్టోరీ యొక్క ఇంట్రడక్షన్ వీడియో అనేది ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో పెట్టానండి. ఒకసారి అయితే చూడని వాళ్ళు ఎవరన్నా ఉంటే చూడండి. దాని లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, సో చూసేయండి. ఇప్పుడు ఈ వీడియోలో మాత్రం నేను ఓన్లీ లేసెస్ మాత్రమే చూపిస్తున్నానండి. సింపుల్ అండ్ కొంచెం హెవీగా ఉండే లేసెస్, మగ్గం వర్క్ బార్డర్స్ కూడా నెక్స్ట్ వీడియోలో అనేది చూపిస్తాను. ఎందుకంటే లెంత్ ఎక్కువ అవుతుంది కాబట్టి ఓన్లీ లేసెస్ మాత్రమే ఈ వీడియోలో చూపిస్తున్నాను. సో లేట్ చేయకుండా వీడియో అయితే చూసేయండి, స్కిప్ చేయకుండా. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. వీడియోకి అయితే ఒక లైక్ ఇచ్చేయండి. ఇక్కడ స్టార్టింగ్ ఎంట్రెన్స్లోనే ఇలా లెహెంగాకి డోరీస్ ఉంటాయి, డోరీస్ సెట్ చేసుకుంటాం కదా. సో ఇవైతే చాలా బాగున్నాయి. బ్లౌజెస్కి, అలాగే శారీ పళ్ళు ఉంటాయి కదా, శారీ పళ్ళుకి కూడా ఒక 3-4 ఇలా హ్యాంగింగ్ చేసుకుంటాం కదా వర్క్ శారీస్కి. కానీ ఇప్పుడు పట్టుకి కూడా కొన్ని ఏవి సెట్ అవుతాయో అవి తీసుకొని మనము హ్యాంగింగ్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ చూసినట్టయితే మగ్గం వర్క్లో హిప్ బెల్ట్స్ కూడా ఉన్నాయి. సో చాలా బాగున్నాయి. సేమ్ బెల్ట్ టైప్ ఉండి కొంచెం ఫ్యాషన్గా ఇచ్చారు. ఇప్పుడు ఇక్కడ మగ్గం వర్క్ బార్డర్స్ అయితే దొరుకుతాయి కదా, అలాగే ఈ హిప్ బెల్ట్ తీసుకుంటే సేమ్ మ్యాచింగ్ అయితే మనం సెట్ చేసుకోవచ్చు. చూస్తారు కదా, ఇన్ని రకాల హ్యాంగింగ్స్ అయితే ఉన్నాయండి ఇక్కడ. సో మనం శారీ కనుక తెచ్చుకుంటే దానికి మ్యాచింగ్ హ్యాంగింగ్స్ మొత్తం శారీకి ఏమేమి యూజ్ అవుతాయో అవన్నీ మనం ఇక్కడే ఒకే దగ్గర తీసుకొని వెళ్ళొచ్చు. ఒకవేళ శారీకి బ్లౌజ్ కూడా కావాలంటే ఫ్యాబ్రిక్స్లో మ్యాచింగ్ చేసుకొని తీసుకోవచ్చు. ఇది చూడండి ఎలా ఉందో, ఒక బంచ్ లాగా ఉంది. సో చాలా వెరైటీస్ ఉన్నాయి. అలాగే మనం వీటన్నింటితో మనము ఓల్డ్ శారీని కొత్త శారీగా కూడా క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇవి వచ్చేసి మొత్తం లేస్ అన్నట్టు. మొదట అయితే ఫ్యాన్సీ లేస్తోని స్టార్ట్ చేద్దాం. సో ఒక్కొక్కటిగా అయితే మీకు ఇప్పుడు చూపిస్తాను. అన్ని న్యూ వెరైటీస్ ఉంటాయి మేడం. ఇది వచ్చి మిర్రర్ ఉంటుంది, మిర్రర్ లేస్. ఇది దీంట్లో మనకి ఫైవ్ వెరైటీస్ ఉంటాయి. గోల్డ్, సిల్వర్, బిగ్, స్మాల్, అంటే ప్లేన్ శారీస్ ఉంటాయి కదా మేడం, అయితే బార్డర్స్కి తీసుకుని చాలా బాగుంటాయి. ప్లేన్ తీసుకొని బ్లౌజెస్కి కానీ ప్లేన్ శారీస్కి కానీ డిఫరెంట్ ప్రాసెస్ అనమాట. దీంట్లో గోల్డ్ ఉంటుంది ప్లస్ సిల్వర్, అంటే సిల్వర్ డిజైన్ వస్తుంది. సిల్వర్ వచ్చేసి మీకు లేస్ స్మాల్, బిగ్ అలా ఉంటుంది. ఇంకోటి మీకు కట్ వర్క్ వస్తుంది మేడం. ఈ చున్నీస్కి కానీ శారీస్కి కానీ చాలా బాగుంటాయి. ఇవి ఎంత పడుతుంది మీటర్ వైజ్ ఉంటుంది మేడం. మొత్తం తీసుకోండి, మనకి మొత్తం వచ్చేసి 1090, 1060 రూపీస్ అలా ఉంటుంది. ఓకే. ఈ బార్డర్ లెంత్ని బట్టి ప్రైస్ పెరుగుతుంది, డిజైన్ బట్టి ప్రైజెస్ ఉంటాయి. మనకి డిజైన్ బట్టి మన దగ్గర ప్రైజెస్ ఉంటాయి. మనకి ఏంటంటే ఇప్పుడు ఇది పింకిష్ కాంబినేషన్ ఉంటాయి, బేబీ పింక్ కాంబినేషన్. కలర్ కాంబినేషన్ మనకి ఏ కలర్కి చున్నీస్ కానీ శారీస్ కానీ దానికి బార్డర్స్ ఉంటాయి మన దగ్గర. కలర్ కాంబినేషన్లో కూడా బార్డర్స్ ఉంటాయి. మన చున్నీస్ ఉంటాయి కదా మనం, మొత్తం ప్లెయిన్ చున్నీస్కి బార్డర్ చేసుకొని చాలా బాగుంటాయి డిఫరెంట్గా. ఇది 150-200, ఇది మొత్తం 150-200 ఉంటుంది మేడం. బండల్ 9 మీటర్స్ ఉంటుంది. ఇది ఒకటి చూడండి మేడం, మన పట్టు శారీస్ ఇట్లా ఉంటాయి కదా, పట్టు శారీస్కి, పట్టు బ్లౌజెస్కి, పెళ్లి శారీస్కి డిఫరెంట్గా ఉంటుంది మనకి. హెవీ లుకింగ్ మగ్గం ఉంటుంది, హెవీ వర్క్ ఉంటుంది మనకి, హ్యాండ్మేడ్ వర్క్ ఉంటుంది మొత్తం. ఇదెంత? ఇది మొత్తం ఇది మనకు వచ్చేసి 1380 మొత్తం బండల్ వస్తుంది, 9 మీటర్స్. మనకు రీజనబుల్ ప్రైస్లో కావాలి చున్నీస్కి, లైట్ వెయిట్కి అంటే ఇట్లా బాగుంటుంది చూడండి.
స్మాల్ రీజనబుల్ ప్రైస్ ఇలా వస్తుంది. ఇటు సైడ్ ముత్యం లాగా వచ్చి పల్స్ వస్తుంది. మనకు ఒక్కొక్క దాంట్లో 5 వెరైటీస్ ఉన్నాయి. పల్స్లో అయితే మనకి 3 వెరైటీస్ 5 వెరైటీస్ ఉన్నాయి. ఓకే. డిజైన్ డిఫరెన్స్ ఉంటుంది అంతే. ఇప్పుడు మనం శారీని తీసుకొని వచ్చుకుంటే దాని కలర్ కాంబినేషన్ అనేది మ్యాచింగ్ అనేది ఉంటుంది. ఓకే. దీని పల్స్లో వచ్చేసి బిగ్ వర్క్ వస్తుంది మనకి. ఇది 1060 మేడం. ఇది వచ్చేసి ఫర్ బండల్ 1060 ఉంటుంది. ఓన్లీ మనకి చున్నీస్కి కావాలంటే ఇలా చూడండి. ఓన్లీ చున్నీ పర్పస్ అంటే ఇలా వస్తుంది. సిల్వర్లో డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయి. ఇవి ఓన్లీ చున్నీస్కి మనకి ఓకే. తక్కువ ప్రైస్లో కావాలి, తక్కువలో కావాలి, కొంచెం డిజైన్ చేసుకోనికి గ్రాండ్గా కూడా కనిపిస్తుంది. బాగుంటుంది. ఇది వచ్చేసి ఫర్ బండల్ 880. ఇది మొత్తం మగ్గం వస్తుంది. ఏ కలర్కి ఆ కలర్ కాంబినేషన్ ఇట్లా ఉంటాయి మన దగ్గర. ఓకే. ఈ సిల్వర్ గోల్డ్ కాకుండా వేరే కలర్స్ కూడా వేరే కలర్స్ ఇట్లా ఉంటాయి. వేరే కలర్స్ కావాలా చూపిస్తాను. ఇక్కడ సైడ్ వచ్చేసి కొంచెం హెవీ బార్డర్స్ ఉన్నాయి. ఇవి కూడా ఒకసారి చూసేద్దాం. ఇది మనకి వెరైటీ వస్తుంది మేడం. కొంచెం ఫ్యాషనబుల్గా డిఫరెంట్గా ఉండాలనుకుంటే ఇట్లా వెరైటీస్ వస్తాయి. చున్నీస్కి కానీ డిఫరెంట్ వర్క్ వస్తుంది. ఇట్లా మొత్తం కోట్ ఒక కాన్సెప్ట్ మొత్తం ఫ్యాన్సీ వస్తుంది మేడం. ఓకే. ఇప్పుడు ట్రెండ్ జనరేషన్ ఏంటంటే మొత్తం మనకి డిఫరెంట్ ఉండాలి. డిఫరెంట్ కాన్సెప్ట్ ఉంటాయి కదా, అదైనా మనకి డిఫరెంట్ వస్తుంది. ఇవన్నీ పల్స్లో వస్తుంది. డిఫరెంట్ కాన్సెప్ట్. మల్టీ కలర్ మల్టీ కలర్ వస్తుంది. రెడ్లో వస్తుంది. ఫ్యాన్సీగా కావాలనుకుంటే అది తీసుకోవచ్చు మేడం. ప్రతి దాంట్లో కలర్స్ కలర్ కాంబినేషన్ ఉంటుంది మనకి. ఏ కలర్ చున్నీ ఏ కలర్ ఉన్నా కానీ ఇవి శారీస్ కూడా యూజ్ చేస్తారు. శారీస్కి యూజ్ చేసుకోవచ్చు, చున్నీస్కి యూజ్ చేసుకోవచ్చు. మన చాయిస్, మనం దాన్ని ఎట్లా డిజైన్ చేసుకోవాలనుకుంటే అట్లా. సో చూస్తున్నారు కదా, ఒకటి కాదు రెండు కాదు కొన్ని వందల్లో ఉన్నాయి ఇక్కడైతే లేసెస్. చూసుకున్నట్టయితే చాలా వెరైటీస్ ఉన్నాయి మనకి నెట్లో కానీ. చూడండి, ఇది నెట్లో వచ్చేసి కొంచెం కట్ వర్క్ టైప్లో చాలా బాగుంది. ఒక తీగలాగా డిజైన్. వీటిని మనము తీసుకొని ఈ బండల్ మొత్తం ప్రైస్ ఉంటుంది అండి దాని డిజైన్ని బట్టి. సో ఇది చూడండి ఎంత బాగుందో. వైట్ ముత్యం వచ్చేసి కొంచెం వైట్ గ్లాస్ బీడ్స్ వచ్చాయి. ఇది వచ్చేసి నెక్స్ట్ రఫిల్స్లో. సో ఇది కొంచెం నార్మల్గా శారీస్కి ఫిట్ చేసి వస్తుంది. ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది. నేనైతే ఇప్పుడే చూస్తున్నాను. దీన్ని మనం కనుక తీసుకొని శారీకి స్టిచ్ చేసుకుంటే సేమ్ రఫుల్స్ శారీ లాగానే ఉంటుందండి. చాలా బాగుంటుంది. ఇవి వచ్చేసి బీడ్స్లో అన్ని డిజైన్స్లో ఆల్ కలర్స్ ఉన్నాయి. ఒక్క సింగిల్ కలర్ ఉందని కూడా లేదు. అన్ని కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి. మన శారీ తీసుకొని వస్తే ఖచ్చితంగా దానికి మ్యాచింగ్ బార్డర్ అనేది వీళ్ళు మనకి చూపిస్తారు. ఇవి వచ్చేసి నెట్ డిజైన్స్ అన్నట్టు. నెట్ పైన వర్క్ వచ్చి ఉండింది. సో చాలా బాగున్నాయి. సింపుల్గా ఉంది. వీటిని మనము దుప్పటాస్కి కూడా యూజ్ చేసుకోవచ్చు, ఇలా సింపుల్గా ఉన్న వాటిని. ఇక్కడ చూడండి, బీడ్స్లోనే ఇంకొకటి వైట్ కలర్లో ఉన్నాయి. ఒక వైట్ బీడ్ వచ్చేసి అలాగే చిన్న చిన్న బీడ్స్ అయితే ఒక లైన్లో ఉన్నాయి. సో చాలా బాగున్నాయి. ఇది వచ్చేసి గ్రీన్ కలర్. ఇప్పుడు జస్ట్ శాంపిల్గా 2-3 కలర్స్ మాత్రమే చూపించాము. ఇందులో షాప్ విజిట్ చేస్తే అయితే చాలా కలర్స్ ఉన్నాయండి. ఇది వచ్చేసి ఇంకొక వెరైటీ. చూడండి, కొంచెం బీడ్స్నే సన్న బీడ్స్ అలాగే కొంచెం మీడియం సైజ్ బీడ్స్తో ఇలా డిజైన్ అయితే చేయడం జరిగింది. ఇది వచ్చేసి బీడ్స్లోనే ఇంకొక వెరైటీ. చూడండి, ఈ మధ్య ఇలాంటి లేసెస్ అయితే చాలా
ట్రెండీగా ఉన్నాయి. 1 లైనే కాకుండా 2, 3 లైన్స్ ఇలా పెట్టుకుంటే కొంచెం ఇలా ఊగుతున్నట్టుగా ఉండి ఆ శారీకి కూడా అట్రాక్షన్ అనేది వస్తుంది. మొత్తం చికెన్ కర్రీ ఉంటుంది మేడం, డయాబుల్ ఉంటుంది, ఇట్లా అన్ని కలర్స్ ఉంటుంది. ఇది చికెన్ కర్రీ వర్క్. అవును మేడం, చికెన్ కర్రీ వరకు ఉంటుంది, డయాబుల్ డై చేసి ఇస్తాం. ఇట్లా మిర్రర్స్ లాగా మొత్తం డయాబుల్ ఉంటుంది, మొత్తం డై చేసి ఇస్తాం, అన్ని కలర్స్ ఉంటాయి. మొత్తం ఫ్యాన్సీ టైప్ వస్తుంది. ఇది కూడా డయాబుల్, మొత్తం పూసలు వచ్చి ఉంటుంది. చూడండి కట్ వర్క్లో ఉంటుంది, ఇది కూడా డయాబుల్. మొత్తం ఫ్యాన్సీ శారీ లేదంటే ప్లెయిన్ శారీ తీసుకొని ఇట్లా డై చేయించుకొని యూజ్ చేయాలి. ఈ స్టిచ్చింగ్ మీరు చేసిస్తారా? స్టిచ్చింగ్ ఉండదు మేడం, ఓన్లీ లేసెస్ బార్డర్. ఒకవేళ స్టిచ్ చేసి ఇవ్వాలి అంటే స్టిచ్ ఉండదు మేడం, మగ్గం వర్క్ దాంట్లోకి ఉంటుంది. మగ్గం దానికి స్టిచ్చింగ్ ఉంటుంది, నార్మల్ దానికి స్టిచ్ ఉండదు. మొత్తం కట్ వర్క్ ఉంటుంది. మనకు వచ్చి మిర్రర్ వర్క్ వస్తుంది మేడం. సింపుల్గా సోబర్ లుకింగ్ చాలా బాగుంటాయి. చున్నీస్కి కానీ శారీస్కి కానీ ప్లెయిన్ శారీస్ కానీ వేసుకోవచ్చు. దీంట్లో మనకి చాలా నెంబర్ ఆఫ్ కలెక్షన్ ఉంది, కలర్ కాంబినేషన్స్ చాలా ఉన్నాయి, డిఫరెంట్ ప్యాటర్న్ డిఫరెంట్ ఉంటుంది. మొత్తం రా సిల్క్ మీద ఉంటుంది, ఇదంతా కట్ వర్క్ బార్డర్ ఉంటుంది, షెడ్ బార్డర్ ఉంటుంది, మొత్తం మిర్రర్ వర్క్ వస్తుంది. మొత్తం కలర్ కాంబినేషన్ డిఫరెంట్ ఉంటుంది. మొత్తం మనకు వచ్చేసి 9 మీటర్స్ వస్తుంది మొత్తం. ఇవన్నీ సింగిల్ అసలు ఉన్నాయి, డిఫరెంట్గా చాలా బాగుంటుంది. ఇవన్నీ వచ్చి వెల్లెట్ మీద వస్తాయి మేడం. ఓకే, మీకు శారీస్కి, హాఫ్ శారీస్కి, లెహంగాస్కి, గాగ్రాస్కి చిన్న చిన్న బార్డర్స్ చాలా బాగుంటాయి. కలర్ కాంబినేషన్స్ మీకు ప్రతి ఒక్క దాంట్లో 5 డిజైన్స్ 5 కలర్ కాంబినేషన్స్ ఉంటాయి ప్రతి ఒక్క దాంట్లో. ఇవి వచ్చి రా సిల్క్ మీద వస్తాయి మీకు. దీంట్లో ఇట్లా కలర్ కాంబినేషన్స్ ఉంటాయి మనకి. మొత్తం థ్రెడ్ వర్క్ వస్తుంది. ఇది వచ్చేసి మీకు సింపుల్గా సోబర్గా డిఫరెంట్గా కావాలని చాలా బాగుంటాయి. దీంట్లో ఇట్లా మన కలర్ కాంబినేషన్స్ అన్ని డిఫరెంట్. ఏ చున్నీకైనా ఏ శారీకైనా కలర్ కాంబినేషన్ ప్రతి ఒక్క కలర్ కాంబినేషన్ దొరుకుతుంది మనకి. ఓకే, ఇది ఎంత ప్రైస్ పడుతుంది? ఇది మీకు మొత్తం వచ్చేసి మీకు ఈ ప్రైస్ వచ్చేసి మేడం 760 పడుతుంది మొత్తం 9 మీటర్స్. ఇవన్నీ పైతాని బార్డర్స్ వస్తాయి మేడం. పట్టు శారీస్కి కానీ, పట్టు లెహంగాస్కి, పట్టు చున్నీస్కి, మొత్తం పట్టుకి చాలా బాగుంటుంది. నేను పట్టు శారీ తీసుకుని బార్డర్స్ తీసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే వర్క్లో అలాగే పట్టులో లేసెస్ అయితే చూసారు కదా. ఇప్పుడు వచ్చేసి నేను మగ్గం వర్క్ లేసెస్ అయితే చూపించబోతున్నాను. సో ఇక్కడ ఉన్నవి మొత్తము పట్టు శారీస్కి మనం వేసుకునే మగ్గం వర్క్ బార్డర్స్ అన్నమాట. సో ఒక్కొక్కటిగా వీటిని అయితే చూపిస్తాను. కానీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కట్ వర్క్స్ వస్తాయి మేడం. ఎవరికి ఎట్లా ఇష్టం వచ్చినట్టు అది తీసుకోవచ్చు. స్ట్రేట్ కానీ, యూ షేప్లో కానీ, టెంపుల్ కట్ కానీ, టెంపుల్ కట్ బార్డర్ కానీ, మొత్తం డిఫరెంట్ బార్డర్స్ వస్తాయి మీకు. దీంట్లో ప్రతి ఒక్క దాంట్లో 5 కలర్స్ ఉన్నాయి. ఈచ్ కట్ వర్క్ దాంట్లో
ఒక్కొక్క కలర్ దాంట్లో ఒక 5 కలర్స్ ఉంటాయి మనకి. ఓకే. ప్రతి కలర్స్ మనకి 365 డేస్ అవైలబుల్ ఉంటుంది మేడం. ఏ కలర్స్ అయినా ఎప్పుడు వచ్చినా ఎప్పుడు వచ్చినా రెడీగా ఉంటాయి. మీకు ఇంకా మీకు బల్క్ టైప్లో కావాలని ఆర్డర్ చేసినా కానీ మేము అవైలబుల్ అది చేస్తాం. ఓకే. ఎంత టైంలో ఇస్తారు? మీకు 2-3 డేస్ పడుతుంది అంటే ఓకే. 2-3 డేస్లో మీకు ఇచ్చేస్తాం. లేదు ఇందులోనే కొంచెం డిఫరెంట్గా ఉండే బార్డర్స్ అయితే ఇప్పుడు మీకు చూపిస్తున్నాము. వీడియోలో ఇది కట్ వర్క్లో డిఫరెంట్ ఉంటుంది. ఇది కట్ వర్క్లో డిఫరెంట్ కట్ వర్క్ మేడం. ఇది మనకి కొంచెం ఫ్యాన్సీలో కావాలని చాలా బాగుంటుంది. దీంట్లో కలర్ కాంబినేషన్ మనకి 5 కలర్ కాంబినేషన్స్ అవైలబుల్ ఉంటాయి. మీకు ప్లెయిన్గా తీసుకొని బార్డర్ వేసుకుంటే ఫ్యాషన్ డిఫరెంట్గా ఉంటుంది, సోబర్ ఉంటుంది. పెళ్ళి చిన్న చిన్న ఫంక్షన్స్ కానీ హెవీ లుకింగ్ కావాలంటే ఇట్లా బార్డర్ తీసుకొని వేసుకోవచ్చు మనం. నార్మల్ శారీ గ్రేట్గా కనిపిస్తుంది. ప్లెయిన్ శారీ తీసుకొని బార్డర్స్ తీసుకొని మీకు కావాలి బ్లౌజ్కి వేసుకోవచ్చు. బార్డర్ నెక్కి, బ్యాక్ నెక్కి, డీప్కి ఇట్లా దేనికైనా వేసుకోవచ్చు. బార్డర్స్ డిఫరెంట్గా ఉంటుంది. మగ్గం వర్క్ చేసుకోకుండా ఇవన్నీ మనకి స్ట్రైట్ కట్స్ వస్తాయి మేడం. ఇప్పుడు కొంతమంది చాలా పెద్దవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి కట్ వర్క్ ఇవన్నీ ఇష్టం ఉండదు. సో సింపుల్గా సోబర్గా కావాలనుకో స్ట్రైట్ వర్క్లో వస్తుంది, డిఫరెంట్గా ఉంటుంది. ఇప్పుడు చాలా మటుకి పెద్దవాళ్ళు ఏమంటారు, మాకు ఇట్లొద్దు బాబు, మాకు అట్లొద్దు, కట్ వర్క్ వద్దు, మాకు సింపుల్గా డిఫరెంట్ కావాలనకి సోబర్ లుకింగ్ చాలా బాగుంటుంది. ఇంకా చాలా కలర్స్ ఉన్నాయి మేడం. మీకు కలర్ కాంబినేషన్ ఇంకా డిఫరెంట్ ఉంటుంది. మీకు ఏ లైంగా కానీ శారీ కానీ ఏం చేసినా మీకు దానికి మ్యాచింగ్స్ ఉంటుంది. మినిమం మీకు 20 to 12 కలర్స్ కంపల్సరీ ఉంటుంది మేడం. 20 కంపల్సరీ 20 కలర్స్ ఉంటుంది. ఓకే. స్ట్రైట్ కట్లో మొత్తం ఇవన్నీ కలర్స్ మేడం. ఓకే. బిగ్ బార్డర్, చిన్న బార్డర్ మొత్తం స్ట్రైట్ కట్స్ వస్తాయి. చాలా వేరే డిజైన్స్ ఉంటుంది. ఒక్కొక్క దాని మీద ఒక డిఫరెంట్ డిజైన్ ఉంటుంది. ఆరెంజ్ కలర్ అన్ని కలర్స్ ఉంటాయి. 20 to 15 కలర్స్ ఉంటాయి. ఓకే. మొత్తం కింగ్ బార్డర్స్ మేడం. ఇది ఎక్కువ ఎవరు ప్రిఫర్ చేస్తుంది, మన ముస్లిం వాళ్ళు ఉంటారు వాళ్ళకి కొంచెం హెవీ వర్క్ కావాలి. వాళ్ళకి మనకేంటంటే మన నార్మల్ వాళ్ళకి హెవీ వర్క్ కావాలన్న వాళ్ళకి చాలా బాగుంటాయి. బిగ్ బార్డర్స్ వస్తాయి మీకు. ఇవి ఇట్లా చాలా రీజనబుల్ ప్రైజెస్లో ఉంటాయి మేడం. ఇది ఇట్లా వచ్చేసి 9 meters ఉంటుంది. దీంట్లో ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి. చాలా బిగ్ బార్డర్స్ కానీ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ బార్డర్స్ చాలా బాగుంటాయి. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో బార్డర్స్ అయితే చూసారు కదా. నార్మల్ సింపుల్ బార్డర్స్ నుంచి హెవీ బార్డర్స్ దాకా పార్టీ వేర్ పట్టులో, అలాగే ఇంకా ఫ్యాన్సీలో కూడా చాలా వెరైటీస్ అయితే నేను మీకు ఈ వీడియోలో చూపించాను అనుకుంటున్నాను. సో ఇవే కాకుండా ఇంకా చాలా ఉన్నాయి. కాకపోతే ఈ వీడియోలో మాత్రం ఈ కొన్ని మాత్రమే నార్మల్ బార్డర్స్ చూపించాను. సో నెక్స్ట్ వీడియోలో మగ్గం వర్క్ బార్డర్స్, ప్యూర్ పట్టు శారీస్కి రా సిల్క్ పైన మగ్గం వర్క్ చేసి డిజైన్ చేస్తాం కదా, హ్యాండ్ వర్క్. సో ఆ బార్డర్స్ వచ్చేసి నెక్స్ట్ వీడియోలో అయితే నేను చూపిస్తాను. ఈ వీడియోలో చూపించడానికి లెంత్ అనేది ఎక్కువగా అవుతుంది. సో దానికోసం నెక్స్ట్ వీడియోలో ప్యూర్ మగ్గం వర్క్ బార్డర్స్ అయితే చూపిస్తాను. సో అప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోకి అయితే లైక్ ఇచ్చేయండి.